హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటానండి. ఇంక ఇప్పుడైతే మధ్యాహ్నం 2 నుంచి అయితే వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ఎందుకు అంటే ఇంకా రేపు అయితే శ్రావణ శుక్రవారం కదండి, దానికని చెప్పి ఇంక మనం ముందు రోజు చేసుకునే కొన్ని పనులు అయితే ఉంటాయి కదా, కొన్ని కాదు చాలా వరకు. అంటే రేపు మనకి ఎలాంటి హడావిడి లేకుండా ముందు రోజు చేసుకోవాల్సిన పనులన్నీ అయితే ముందు రోజు అయితే చేసుకుంటాం కదండి. ఇంకా అదేనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఇల్లు వాకిలంతా తుడిచేసి, వాకిలు తుడడానికి అవతలండి ఇంకా 2 కదా అవుతుంది. అది కాకపోయినా ఇప్పుడే వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంకా నేను పని మొదలెట్టానో లేదో వర్షం కూడా స్టార్ట్ అయింది. ఇంక ఈరోజు అయితే చాలా రోజుల నుంచి వర్షం అయితే రాలేదు కదా, అలాగని చెప్పి ఈరోజు మా ఊర్లో అయితే వినాయకుడికి నీళ్ళు అయితే వేశారండి. ఇంతకు ముందు ఎప్పుడో వేశారు, చిన్నప్పుడు మేము వెళ్ళాము. ఇప్పుడైతే మాకైతే తెలియదు. ఇంకా వినాయకుడికి నీళ్ళు వేసారనమాట. ఇంక మార్నింగ్ నుంచి అయితే కొంచెం వాతావరణం అన్నది కొంచెం మబ్బుగా ఉంది. ఇంక ఇప్పుడైతే ఫైనల్గా వర్షం అయితే పడుతుందండి. ఫుల్గా అయితే ఏమి కాదు, మబ్బులు వేసి గాలి అయితే వస్తుంది. వర్షం అయితే తక్కువే. ఇదండి ఇంక ప్రస్తుతానికి అయితే. తర్వాత ఇప్పుడు ఇల్లంతా ఊడ్చి ముగ్గులు అది పెట్టి మోపది వేసి ముగ్గులు పెట్టాలి. ఇదండి ఇంక వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. హాయ్ అండి, ఇప్పటివరకు వీడియో అయితే చూస్తారు కదా, న్యాచురల్గా అయితే ఉంచుతానండి వీడియో అయితే. ఇంకా వర్షం అయితే వస్తుంది కదా, సౌండ్ అదంతా బాగుంటుంది కదా, అలాగని చెప్పి ఇంక ఇక్కడైతే నేను రేపు వరలక్ష్మి వ్రతానిగా ముందు రోజు మనం వరలక్ష్మి వ్రతానే కాదు, ఏ పండుగ అయినా కానీ మనం ముందు రోజు ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నామంటే పండుగ రోజు అంటే ఎలాంటి హడావిడి లేకుండా కొంచెం వంటలు కూడా ఫాస్ట్గా అవుతాయి. మనకి దృష్టి అంతా కూడా పూజ పైన కూడా పెట్టచ్చు అనమాట. ఈ పనులన్నీ కూడా మనం ముందు రోజు చేసుకున్నామంటే నేను ఏమేమి చేశాను, ఏమేమి పనులు చేశాను ఏంటి అనేసి అయితే వీడియోలో అయితే ఉంచానండి. ఇంకా కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయిపోయినాయి, అదైతే నేను ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తానండి. ఇదండి ఇంకా బయట అయితే ఫుల్గా వర్షం అయితే వస్తుంది. ఇంకా అప్పటికే అంటే కరెంట్ రావడం పోవడం అన్నట్టుగా ఉందన్నమాట. ఇంక ఇక్కడైతే పవర్ అయితే పోయిందండి. ఇంకా చీకట్లోనే కిచెన్ అంతా కూడా క్లీనింగ్ అయితే చేస్తున్నాను. కిచెన్ ఒక్కటి క్లీన్ అయిపోయిందంటే మొత్తం అంతా ఇల్లంతా క్లీన్ అయిపోయినట్టే ఉంటుంది అనమాట. ఇంక ఫస్ట్ అయితే ఇల్లంతా ఊడ్చేసాను, అదండి తుడిచేసాను అనమాట. ఇంకా కౌంటర్ టాప్ ఇంక కిచెన్ అదంతా కూడా క్లీన్ చేసేసుకున్నామంటే తర్వాత మాప్ వేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ వాటర్ అదంతా కూడా పడిపోతుంది కదా, అలాగని చెప్పి ఫస్ట్ అయితే స్టవ్ క్లీన్ చేసేసి ఇంక కౌంటర్ టాప్ అదంతా కూడా క్లీన్ చేసి ముగ్గులు అయితే పెట్టుకుని ఉంచుకున్నాను. ఇంక ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మాప్ అయితే పెట్టాను అనమాట. నేనైతే మధ్యాహ్నం 2కి స్టార్ట్ చేశానండి. నైట్ 8 గంటలకల్లా మొత్తం పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోవాలి అలాగని చెప్పి నేను అనుకుని, ఇంకా నేను అనుకున్న తర్వాత 2కి స్టార్ట్ చేసిన మొత్తం ఏమో తెలియదు కానీ ఇంకా వర్షం రావడం వల్ల 2 పనుల కింద అయితే అయినాయి మొత్తం పనులన్నీ కూడా. ఇంక మధ్యలో ఇంకా బయట అదంతా కూడా క్లీనింగ్ అంటే తుడవడం వల్ల ఆ వర్షం నీళ్ళు వేసి తుడిచేసాను అనమాట. ఇంక నేను ఫుల్గా తడిచిపోయాను. తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అనమాట. ఇదండి ఇంక ఇక్కడైతే కౌంటర్ టాప్ అదంతా కూడా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంక ఇక్కడైతే పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నామంటే ఇంకా నిండుదనం అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంక లక్ష్మీదేవి వచ్చినట్టు అయితే అనిపిస్తుంది. ఇంకా మనం స్టవ్ ఎంత నీట్గా ఉంచుకుంటే అంత మంచిదండి. ఇంకా ఎప్పటికప్పుడు అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటాను. ఇంకా మనం ఎంత క్లీన్ చేసినా కానీ వంటకు ముందు ఒకలాగా ఉంటుంది, వంట అయిపోయిన తర్వాత ఒకలా ఉంటుంది అనమాట. ఎలా ఉన్నా కానీ వంట అయినంతసేపు ఎలాగో తురకలు అవి పడతాయి. ఇంకా వంట అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా క్లీనింగ్ అయితే ఎలాగో చేసుకుంటాము. ఏదేమైనా కానీ ఇలా బొట్లు పెట్టుకోవడం వల్ల వచ్చే నిండుదనం వేరు, ఇంకా పెట్టుకున్న తర్వాత మనకు వచ్చే తృప్తి వేరు అనమాట. నాకైతే చాలా నచ్చుతుందండి ఇలా బొట్లు అవి పెట్టుకున్నామంటే. కానీ ఇదంతా చేయాలంటే ఓపిక ఉండాలి. నేనైతే మాత్రం ఇలాంటి విషయాల్లో అయితే మాత్రం చాలా ఓపికగా చేసుకుంటాను కానీ పక్కన ఎవరు ఉండకూడదు అనమాట. ఎవరైనా ఉన్నారంటే కొంచెం టెన్షన్ అయితే వస్తుంది. ఏదైనా సర్దుకునేటప్పుడైనా ఇలా మనం ఇంకా సింగిల్గా చేసుకోవడం అలవాటు అనమాట. నాకు అలానే నచ్చుతుంది. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఒక క్రమ పద్ధతిలో చేసుకున్నట్టు అయితే అనిపిస్తుందండి. ఇదండి ఇంకా ఫైనల్గా బొట్లు పెట్టడం అదంతా కూడా కంప్లీట్ అవుతూ ఉంది. ఇంకా కౌంటర్ టాప్ పైన అయితే చాక్ పీస్తో అయితే ముగ్గులు వేస్తాను.
ఇదండి. ఇంక ఈ విధంగా అయితే స్టవ్‌కి బొట్లు పెట్టుకున్నామంటే, మార్నింగు ఇంక కిచెన్‌లోకి రాగానే ఒక పాజిటివ్‌గా వైబ్ అనిపింతదనమాట. చాలా బాగా అనిపింతది. ఇంకా నైటే మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసుకొని, మార్నింగ్ ఇంక హెడ్ బాత్ చేసి, వంట పని స్టార్ట్ చేసేలా ఉండాలని చెప్పైతే నేను ఇంకా 11 అయినా గానీ పనులన్నీ గూడా కంప్లీట్ అయితే చేసుకొని, ఇంకా పడుకున్నామనమాట. ఇదండి. ఇంకా ఫైనల్‌గా మాపయితే వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా గడపలకు ముగ్గులయితే వేద్దాము, బొట్లు పెడదాం అనుకున్నాను. ఇంక అప్పటికి కొంచెం వర్షం అయితే వస్తుందనమాట. ఇంక గడపల పైకి తూలిపోతుంది. ఇంక అందుకని చెప్పి ఇంక అది పక్కన పెట్టేసి, ఇంక ఇక్కడైతే బెల్లం కూర పెట్టుకుంటున్నాననమాట పక్కనే. ఇది కూడా మనకి టైం సేవ్ అవుతదండి. మార్నింగ్ అయితే మాత్రం ఇంకా ఇది చిన్న పనే, ఇది ఎంత పని అనిపించదు. కాకపోతే మార్నింగ్ దీనికి కూడా కొంచెం టైం అయితే పడతది కదా! ఇంకా ఆ టైమింగ్ అయితే మనకి సేవ్ అవుతదనమాట. ఇంకా అంటే మనకి ఎవరైనా సపోర్ట్ ఉన్నారంటే పర్వాలేదు చేయడానికి. ఎవరి సపోర్ట్ లేనప్పుడు మనం ఎలాంటి హడావిడి లేకుండా మనకి కొంచెం ప్రశాంతంగా పనులు కంప్లీట్ అవ్వాలంటే ఇలాంటివి కూడా ముందు రోజే చేసి ఉంచుకోవాలనమాట. నేనైతే ఇలానే చేస్తాను. ఇంక ఇక్కడైతే బెల్లం అయితే కూర పెట్టేసుకున్నానండి. ఇంకా ఇక్కడైతే యాలక్కాయల పొడి కూడా అంటే ప్రసాదాలు అవి చేస్తాం కదా! దానిలో అయితే ఖచ్చితంగా ఇది వేస్తాం కాబట్టి ఇది కూడా రెడీ చేసి ఉంచుకున్నాను. నేను ఎప్పుడూ ముందుగానే రెడీ చేసి ఉంచుకుంటాను. ఇంకా అది మామూలు టైంలో గంట వాడేస్తాం కదా! అలాగని చెప్పేసి మళ్ళీ ఫ్రెష్‌గా అయితే చేసి ఉంచుకున్నాననమాట. ఇంక ఇదొకటి. తర్వాత ఇదిగోండి ఇక్కడ పీటలకి కూడా బొట్లు పెట్టేసుకుంటున్నాను ముగ్గులయ్యిని. ఇది కూడా మనకి చాలా వరకు మార్నింగే చేయాలంటే ఇబ్బందే కదండీ! చాలా వరకు టైం అయితే వేస్ట్ అయిపోద్ది. మనకి ఇంకా ఆ టైం కూడా సేవ్ అవుతది కదా! అలాగని చెప్పి నేను ముందే ప్లాన్ అయితే వేసుకొని ఈ పనులన్నీ కూడా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను నైటే. అందువల్లే నాకు నైట్ అయితే 11 అయిపోయిందనమాట. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని పడుకునేసరికయితే. ఇంకా మామిడి తోరణాలు కూడా ఉంటే నైటే పెట్టేసుకోవాలి. నేను తెప్పించుకుందాం అనుకున్నాను. ఈ లోపల వర్షం పడిపోయింది. దానివల్ల ఇంకా అక్కడ చిరాకుగా ఉంది కదా! అలాగని చెప్పేసి ఇంకా వెళ్ళలేదనమాట. ఇంకా ఊర్లీ ఒకటి రెడీ చేసేసి ఇంక అన్నీ కూడా ఇలా చిన్న పనులన్నీ కూడా మనకి మార్నింగ్ చాలా వరకు టైం సేవ్ అవుతాయి. ఇంకా అటు సైడ్ దృష్టి వెళ్ళకుండా మనం వంటలు చేసుకుని పూజ దగ్గర సర్దుకోవడానికే టైం అయితే ఇంకా దృష్టంతా ఉంటది కదా! అలాగని చెప్పి నేను నైటే ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఆ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోవడం వల్ల నాకు మార్నింగ్ వంట అయితే మాత్రం 7:30 కల్లా కంప్లీట్ అయిపోయినాయి వంటలన్నీ కూడా ప్రసాదాలు. ఇంకా చాలా బాగా అనిపించిందనమాట. అంత తొందరగా వంటలన్నీ కంప్లీట్ అయ్యేసరికి అయితే నాకు బాగా అనిపించింది. ఇలా మనం ముందు రోజే పనులన్నీ ఇలా చేసి ఉంచుకున్నామంటే మాత్రం మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకుండా పనులన్నీ కూడా చాలా చక్కగా కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. మనం సింగిల్ చేతి మీద కూడా ఈ పనులన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకోవచ్చండి. ముందు రోజే ఇలాంటి చిన్న పనులన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకుని ఉన్నామంటే.
ఇదండి ఇంకా పేటలకు కూడా ముగ్గులు పెట్టడం అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే గడపలకైతే ముగ్గులు అయితే పెడుతున్నానండి. ఇంక నైట్ అయితే వంట అయితే ఏం చేయలేదు. ఇంక మార్నింగ్కి ఈవినింగ్కి మధ్యాహ్నం అయితే చేస్తాను అనమాట. ఇంక దానివల్ల కొంచెం ఈవినింగ్ పనులన్నీ కూడా కొంచెం తాయితీగా అయితే చేసుకుంటున్నాను. వంట చేయడం అయితే మాత్రం మళ్ళీ అదొక హడావిడి అయితే అయిపోను. ఇదండి ఇంక ఫైనల్గా గడపలకు కూడా ముగ్గులు పెట్టడం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక వాకిట్లోనే కానీ ముగ్గులు అయితే వేయలేదండి. మార్నింగ్ వేద్దాం కదా అలాగని చెప్పి. ఇదండి ఇంకా మార్నింగ్కి పప్పులు అవన్నీ కూడా నానబెట్టేసుకుంటున్నాను. అంటే శనగపప్పు బూరెల కోసం ఇంకా శనగలు తాంబూలం అయితే ఇచ్చుకుంటాం కదండి. ఇంకా అమ్మవారికి కూడా తాంబూలానికి శనగలు అయితే మాత్రం ఖచ్చితంగా ఉండాలి కదా. ఇంక శనగలు నానబెట్టేసుకున్నాను. ఇంకా నేను రెడీ చేసుకున్నవన్నీ కూడా ఒక సైడ్గా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే మినపప్పు కూడా నానబెట్టేసుకుని కడిగి పక్కన పెట్టేసుకున్నానండి. ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మళ్ళీ అది కడగడం అయితే మార్నింగ్ మళ్ళీ అదొక పని కింద ఉంటుంది కదా అలాగని చెప్పి నేను ముందుగానే ఇలా అయితే చేశాను అనమాట. ఇదండి ఫైనల్గా మనం పండగ ముందు రోజు చేసుకోవాల్సిన పనులన్నీ కూడా ఈ విధంగా చేసేసుకుంటే మార్నింగ్ ఎలాంటి హడావిడి ఉండదు. ఇదండి ఇంకా పండగ రోజు మనకి ఎలాంటి హడావిడి లేకుండా పనులన్నీ కూడా ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నామంటే మార్నింగ్ అయితే ప్రశాంతంగా వంట అయితే చేసుకోవచ్చండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి. బాయ్.